సో మా ఇద్దరికి కామన్గా చాలా, ఇప్పుడు నాకు రజనీ ఇష్టం, తనకు ఇష్టం, నాకు చిరంజీవి గారు ఇష్టం, తనకు ఇష్టం, నాకు తనకు జగపతి బాబు గారు ఒక మంచి ఫ్రెండ్ అంటే నాకు అతను మంచి ఫ్రెండే, అవన్నీ వేరు. ఇప్పుడు తనకి తన తమ్ముడు ఇష్టం అంటే నాకు అతను ఇష్టం లేదని కాదు, అది మీనింగ్. మీరు అన్లైక్ అంటే క్యారెక్టర్ వైజ్. యాక్చువల్లీ పెళ్ళికి ముందే చెప్పారు, యాక్చువల్గా యాక్టింగ్ స్టాప్ చేయొద్దని ఇతనే యాక్చువల్లీ చెప్పారు నాకు. సో మంచి క్యారెక్టర్ వస్తే మీకు ఓకే అంటే నువ్వు చేయి అలా చెప్పారు. దాంట్లో ఒక ఇది ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, ప్రొఫెషన్ చేస్తుంటారు, పెళ్ళి అయిన తర్వాత నాకు పెళ్ళి అయింది ఇక హాస్పిటల్ వెళ్ళను అంటే కరెక్టా? ఇది నా డైలాగు. సో అలాగే తను ఒక యాక్ట్రెస్గా ఉంది, షీఈస్ అన్ యాక్ట్రెస్. అప్పుడు తను పెళ్ళి అయిన తర్వాత అది చేయకూడదంటే అప్పుడు ఇన్నాళ్ళు ఏదో పెళ్ళికి ముందు ఏదో తప్పు చేసినట్టే కదా, అది కరెక్ట్ కాదు కదా. సో అందుకే నేను చేయను, మీకు కన్నీ చేయండి. నాకు తెలుసు, ప్రొఫెషన్ కదా. నేను 3 ఏళ్ళ నుంచి సినిమాలో ఉన్నా. ఈ సినిమాలో యాక్టర్స్ అన్ని బయట చెప్తారు, కానీ బయట కన్నా చాలా సేఫ్ ప్లేస్ సినిమానే. మాకు ఏదైనా తప్పు చేయడానికి భయంగా ఉంటుంది, మీడియా అని మాకే భయం ఉంటుంది. అది కొంచెం తక్కువ, ఎవరితో ఎక్కువ లేదు, ఎదురుకు ఫ్రెండ్స్ అని. సినిమాలో చెప్తే నాకు డైరెక్టర్ నీలకంఠ గారు, మళ్ళా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు రాంబాబు గారు, సి కళ్యాణ్ గారు, ఇలా కొంతమంది, మన జగపతి బాబు గారు, ఏదైనా అడిగితే వాళ్ళ దగ్గరే అడుగుతాం, ఏంటి సార్ ఎలా ఉంది, బాగుందా. సినిమా ఉండదు, మేము తను ఏదో టీవీ చూస్తూ ఉంటుంది, నేను వీడియో గేమ్ ఆడుతూ ఉంటాను. ఏమైనా ప్రాజెక్ట్ వస్తే డిస్కషన్ ఉంటుంది, లైక్ ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఏంటని, ఇప్పుడు లైక్ అంతే. నా స్క్రిప్ట్ డిస్కస్ చేస్తాను తనతో, అంటే లేడీ సైడ్ నుంచి ఏంటి అని. తను కూడా మొహమాట లేకుండా బాగాలేదనిస్తుంది. మళ్ళీ వాళ్ళకి వచ్చే స్క్రిప్ట్లు ఉంటాయి, అది నేను వినను. ఎందుకు అనవసరంగా, ఎందుకంటే వాళ్ళు బాగా చెప్పి ఉంటారు రైటర్స్, తను నాకు చెప్తుంటే అది బాగున్నది అన్నట్టు అనిపిస్తుంది. ఆ హోప్ అయితే నాకు ఒక నిమిషం, హోప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, నేనే చెప్పాను చాలా మంచి స్క్రిప్ట్ బాగుంది అని. ఓకే, అది విన్నాను చెప్పేసి. లేదు అలా ఏమి, డ్యాన్స్ చేస్తే ఏముంది, ఇప్పుడు మనం పబ్బులో వెళ్తున్నాం డ్యాన్స్ చేస్తున్నాం, ఇప్పుడు బాంగడా అని చెప్పి అందరూ, ఇప్పుడు నవరాత్రి దసరా అంతా అందరితో డ్యాన్స్ చేస్తున్నారు. ఇది ఏంటి ఎలా ఉందంటే, డ్యాన్స్ చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు, ఇంట్లో విండో క్లోజ్ చేసేవాళ్ళు మంచివాళ్ళు అంటే ఎలా? ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసి బ్యాక్ డోర్ ఓపెన్ చేయొచ్చు కదా, అక్కడ లాక్లోనే ఉంటుంది, అది తెలియదు ఎవరికి, ఇక్కడ ఉండాలి అన్నీ. షీ ఈజ్ అ హీరోయిన్, బేస్డ్ ఆన్ హెర్, సినిమా మొత్తం తన మీదే. ఇన్స్పిరేషన్ వచ్చి అంటే ఈ స్టోరీ మీకు చెప్పాలంటే 6 ఎమోషన్స్ ఆఫ్ లవ్. ఒక్కొక్క అంటే అక్కడతో ఒక లవ్ అవ్వదు. ఒక లవ్ అన్న విషయం ఏంటి అన్నదానికి డెఫినేషన్ చాలా ఉంటాయి. నాకు తెలిసిన కొన్ని విషయాలని దీంట్లో మీ జనాలతో, అంటే కొంతవరకు ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ప్రేమించలేదని మొహం మీద యాసిడ్ పోసే అబ్బాయిలు ఉన్నారు, ప్రేమించే అమ్మాయి బాగుండాలని తన కిడ్నీ అమ్మి వాళ్ళ పెళ్లి చేసిన అబ్బాయిలు ఉన్నారు, మొహం చూడని ప్రేమలు జరుగుతుంది. ఇప్పుడు నాకు ఒక పేపర్ చదివాను, దాంట్లో చూస్తే కళ్ళు లేని అమ్మాయి, కాళ్ళు లేని అబ్బాయి, వాళ్ళిద్దరూ కలిసి బతుకుతున్నారు. అక్కడ ఒక లవ్ ఉంది, వాళ్ళు చెట్టు కింద డూయెట్ పాడలేరు, కానీ చూస్తే ఈ కాళ్ళు లేని వాడిని ఈ అమ్మాయి మోసుకుంటుంది, వీడు అమ్మాయికి డైరెక్షన్ చెప్తూ ఉంటాడు, లెఫ్ట్ వెళ్ళు రైట్ వెళ్ళు. అది కూడా ఒకరినొకరు సహాయం, అదే ప్రేమ. ఇలా ప్రేమలో ఎన్నో షేడ్స్ ఉన్నాయి. మనం ఒకే ఇంట్రడక్షన్ ఆఫ్ హీరో, ఇంట్రడక్షన్ ఆఫ్ హీరోయిన్, వీళ్ళు గొడవ చేస్తారు, లవ్ చేస్తారు, గొడవ వస్తుంది, సాల్వ్ చేస్తారు, అయిపోతుంది. దీంట్లోనే ఉంటున్నాము. ప్రేమలో ఉన్న కొంచెం పవిత్రత, స్వచ్ఛతని నేను ఇలా కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు అలా చెప్పట్లేదు, వాళ్ళతో చెప్పించట్లేదు. ఈ హీరో హీరోయిన్లకి అన్నీ ఉంటాయి, రెగ్యులర్ పాటలు ఉంటాయి, మమ్మీ డాడీ ఒగ్గేసి రావే, లేచిపోదాము పేసుకోవే అని పాటలన్నీ ఉంటాయి, కానీ కొంచెం డివైనిటీ కూడా మధ్యలో ఉంటాయి. స్టోరీ కాదు, అదే మీరు చెప్పలేదు, ఒకే ఒక స్టోరీ, అది డిఫరెంట్ చాప్టర్స్లో మనం ఓన్లీ వన్ స్టోరీ. ఇది ట్రీట్మెంట్ ఏమంటే మీకు చాలా సింపుల్ కథ అండి, ఒక మంచి కొత్త ఏమి కొత్త లేదు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాప్టర్ 1, మీ ఊరు ఏది, మీ ఊరు ఎక్కడ, ఏదో ఊరు మీ ఊరు ఉంటుంది కదా, మీరు హైదరాబాద్లో మీరు స్కూలింగ్ చేసింది, చదివింది, ఇవన్నీ చూపిస్తున్నాం. ఒకరోజు వచ్చి మీరేం చెప్తున్నారు, నేను ఫర్దర్ చదవబోతున్నాను, నేను మీడియాకి జర్నలిస్ట్ కాబోతున్నాను అంటే, ఇంట్లో ఏంటి ఇచ్చా నీకు, నేను ఒక మంచి పెళ్ళి వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవాలి,
లేదు లేదు నేను మీడియాకి వెళ్ళబోతున్నా, సో రేపు మీకు పెళ్ళి, మీకు జర్నలిస్ట్ అవ్వాలి, ఏం చేద్దాం అన్నప్పుడు మీ ఫ్రెండ్ ఒకటి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదని, ఎందుకు రెడీ అవ్వాలి, ఇవాళ నైట్ నేను లేచిపోతున్నా అంటున్నారు. అక్కడ క్లోజ్ చేసాం చాప్టర్ 1. చాప్టర్ 2 ఓపెన్ చేస్తే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ రజనీకాంత్ చిన్న యాక్ట్ చేస్తున్నాడు, సినిమా చెన్నైలో జరుగుతుంది. ఎవడంటే నేను. ఇదేంటి ఆ కథ, దీనికి ఏంటి అని మీకు ఉంటుంది. అలా అలా వచ్చి నేను ఇక యాక్టర్ కాదు, నేను డైరెక్ట్ చేయబోతున్నా అన్న. అక్కడ అది ఫినిష్ అయింది. ఇప్పుడు చూస్తే నంది అవార్డు తీసుకుంటున్నా కళ్యాణి. ఇప్పుడు ఈ ముగ్గురు కలుస్తున్నది ఏంటంటే ఇక్కడ మన ఆఫీస్లో. కళ్యాణి హీరోయిన్ అయింది, నేను హైదరాబాద్ వచ్చి డైరెక్టర్ అయ్యాను, మీరిద్దరు పెళ్లి చేసుకున్నాం, మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇలా లింక్ అవుతాం. ఇప్పుడు మన ముగ్గురు కలిసి ఏం చేయబోతున్నాం అన్నది సెకండ్ హాఫ్. రెగ్యులర్గా చెప్పకూడదు, ఏదైనా డిఫరెంట్గా చెప్పాలి అని, అంతే. అంటే ఏ ఇమేజ్ రాకుండా ఉండకుండా ఉంటే బెటర్ అని అనిపించింది వాళ్ళ మీద. ఇప్పుడు హీరో, ఇప్పుడు ఒక పెద్ద హీరోని పెట్టామనుకోండి, అతను అన్నీ మంచిదే చేస్తారని అందరికీ తెలుసు. ఒకవేళ ఒక డెత్ సీక్వెన్స్ ఉంది అన్నా కూడా అతను చావడని తెలుసు. ఇప్పుడు ఆ లవర్ని ఎవడో విల్లన్ కిడ్నాప్ చేసుకెళ్ళినా